ప్రజా సమస్యలపై పోరాడాలన్నా వారి సమస్యలు సభ దృష్టికి తేవాలన్నా ప్రతిపక్ష హోదా అవసరం లేదని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ఉండి సమస్యలపై పోరాటం చేయవచ్చని, ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో తప్పించుకుని తిరగటం సరికాదని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో నేతలు సమస్యలపై పోరాడారని, లోక్సభలో ప్రతిపక్ష హోదా లేకపోయినా వాజ్పేయి లాంటి మహానేతలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగారని అన్నారు. 2004లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయని, ప్రతిపక్ష హోదా రావాలంటే 55 సీట్లు ఉండాలని, అప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా రాహుల్ గాంధీ సభకు హాజరై సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి ఉన్న చట్టసభలపై గౌరవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరయ్యేవారిని కేవలం ప్రతిపక్ష హోదా కావాలని పట్టుకుని కూర్చుని వితండవాదం చేయటం సరికాదని అన్నారు. శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోతారనే భయంతో శాసనసభకు హాజరయ్యారని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అడగటం సరికాదని తెలిపారు.